అస్సలు భయం లేదు. మా అమ్మా, నాన్న తర్వాత నేను అత్యంత అభిమానించే నాయకుడు నాకు పవన్ కళ్యాణ్ గారు. అది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? నిజాయితీపరుడు. ఈ రోజుల్లో అంతకు మించిన నిజాయితీపరుణ్ణి రాజకీయాల్లో కానీ, నిజ జీవితంలో కానీ నువ్వు ఎక్కడ వెతికినా దొరకడు. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనివాడు. అతని వల్ల అందరూ మారతారు తప్ప అతను ఎవరి ప్రలోభం వల్ల మారే వ్యక్తి కాదు. ఇదైతే షూరు. ప్రెసెంట్ ఉన్న ఈ పొలిటికల్ లో కొన్ని చేంజెస్ జరిగితే బాగుంటుందని చాలా వింటూ ఉంటాం. మీకు ఏది అనిపిస్తుంది ఇది చేంజ్ అయితే బాగుంటుంది అని? ఏ రోజుకైనా పేదవాడికి న్యాయం జరిగేది రెండు విషయాలు రా. ఒకటి ఉచిత విద్య, రెండు ఉచిత వైద్యం. ఈ రెండు ఏదో ఒక రోజుకి చేయగలిగిన సత్తా ఉన్న క్యాండిడేట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. నా గట్టి నమ్మకం ఒక రోజుకి వాటిని కూడా ఆయన చేసి చూపించగలుగుతాడు. అలాగే ప్రజెంట్ బయట గంజాయి అనేది కొన్ని ఏరియాల్లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారంటే ఈ జరిగే యాక్సిడెంట్లైనా, రేపులైనా, అమ్మాయిల విషయంలో ఇలా జాగ్రత్త వహించకపోవడం అయినా, వన్స్ ఆ గంజాయి డ్రగ్స్ కొట్టిన తర్వాత వాడికి తల్లికి పిల్లానికి తేడా తెలియదు. వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటి ఇదికి తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి ఆ గంజాయి ఎక్కడైతే అది జరుగుతుందో అలాంటి వాటన్నిటిని నిర్మూలించే బాధ్యత ఇది కొంచెం ఎక్కువగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇక్కడ ప్రభుత్వం అయినా, అక్కడ ప్రభుత్వం అయినా ఇది ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని దీనివల్ల చాలా తగ్గుతాయి. ఈ సమాజంలో ప్రజెంట్ జరుగుతున్న చాలా మారణకాండ ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉన్నా అది చాలా వరకు తగ్గుద్ది. కళ్యాణ్ గారు ఇప్పుడు మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి అల్లూరి సీతారామరాజు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. మొన్న అయితే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఒక వర్గం, వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా అది జరగదు. కంపల్సరీగా జరగదు. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు. నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు. నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు. అది వైసీపీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆయన వ్యతిరేకం. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒకడు కాదు. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు. అలాంటి నాయకుడి కోసం నేను ఏ రోజైనా నిలబడతాను.